అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన, మీ ప్రశస్తమైన, మీ అద్భుతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి గత కాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను కాపాడి ఈ పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించుటకు, నీ మాటలు వినుటకు, నీ యొక్క సన్నిధిలోనికి మమ్మలను రప్పించిన దివ్యుడా, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. మీ బిడ్డలైనటువంటి వారందరితో మీరే మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మీ బిడ్డలను మీరు బలపరచమని, మీ యొక్క వాక్శక్తిని ప్రభువా మాకు దయచేయమని, వినుచున్న మీ బిడ్డలకు వినగల చెవులను, గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయా, వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయా, వందనములు నీకు. దైవాత్మా రమ్ము నా తనువున బ్రతుకుము, నా జీవమంతయు నీతో నిండా జీవసింపుము, నా జీవమంతయు నీతో నిండా జీవసింపుము. అందరికీ మరొకసారి మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనలను కలుగు చేసినటువంటి మన తండ్రి అయిన దేవుని యొక్క దీవెన కూడిన మనెల్లరకు దేవదేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినాన దేవుని యొక్క సన్నిధానములో అనేక వర్తమానాలు మనం విని ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. అయితే నేటి దినాన మనం నేర్చుకొనబోయేటువంటి మాట, ఈ లోకములో ఉన్నటువంటి మనము ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడానికి గల కారణము ఏంటి అంటే, మనం ఉన్నటువంటి ప్రదేశములో పనులు లేకపోవడం, మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనకు కావలసినటువంటి ఆహారం దొరకకపోవడం, మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఏదైనా ఇబ్బందులు అనేటివి కలగడం, దీనిని బట్టి ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, దేవుడు కరువులో కూడా పాఠమును నేర్పించే వారై ఉన్నారు. కరువులో దేవుడు పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. కరువులో ఏం పాఠం అండి? కరువు రప్పించి పాఠాన్ని నేర్పే దేవాతి దేవుడు ఆయన. వాక్య భాగాలలో మనం గమనిస్తే, కొన్నిసార్లు కరువు అనేది ఎందుకు వస్తుంది అంటే, మనలను పరీక్షించడానికి కరువు అనేది వస్తుంది. సమస్యలైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా, చిక్కులైనా, అవమానాలైనా ఎందుకు వస్తున్నాయి అంటే, మనలను పరీక్షించడానికి వచ్చేవై ఉన్నాయి.
దేవుని యొక్క వాక్య భాగాలలో ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఏమండి, ఐగుప్తు దేశానికి అబ్రహాము గారు ప్రయాణం అవుతూ ఉన్నారు. ఐగుప్తు దేశానికి అబ్రహాము గారు వెళ్ళడానికి గల కారణము ఏంటి అంటే, ఆయన ఉన్నటువంటి దేశములో కరువు. అంటే అమ్మా, మనకు కూడా వర్షాలు పడకుండా ఉన్నాయనుకోండి, ఎవరైనా ఎక్కడైనా పంటను మనం చూడగలమా? ఏమండి, వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉంటే, చక్కగా పంటలు పండుతూ ఉంటే, వీటిని బట్టి కూరగాయలు కానీ ఆహార ధాన్యాలు కానీ ఇవి ఏవైనా సరే మనకు అందుబాటులో ఉంటాయి. మనకు అందుబాటులో ఉంటాయి. కేవలం ఒక వర్షం అనేది ఆగిపోతే నీరు అనేది ఉండదు ఎక్కడ కూడా. అమ్మ, నీరు అనేది ఎక్కడా కూడా ఉండదు. ఇప్పుడే అంతకుముందు మనం ట్యాప్ తిప్పితే మనకు వాటర్ వచ్చేటివి, కానీ ఇప్పుడు మోటార్లు వేసినా కూడా నీళ్ళు రావడం వల్ల. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ప్రాంతంలో నివసించడానికి యోగ్యమైనవి ఏవి కూడా లేవు. తినడానికి ఆహారం లేదు, నీరు లేదు, వసతులు లేవు, ఏమీ కూడా లేవు. అందును బట్టి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను గమనిస్తే, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికినిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. ఏమంటున్నాడండి? ఎలాంటి పరీక్ష వచ్చిందో తెలుసా అబ్రహాం గారికి? అమ్మా, ఎలాంటి పరీక్ష వచ్చింది? తన భార్య అని చెప్పుకోవడానికి లేదు. ఏమండి, అర్థమవుతుందా? అబ్రహాం గారికి వచ్చిన పరీక్ష ఏంటి అంటే, కరువు వచ్చింది. కరువును బట్టి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక భయం అనేది ఏర్పడింది. ఏంటో తెలుసా? సారా, నిన్ను బట్టి ఐగుప్తీయులు నన్ను చంపేస్తారు. ఏమండి, సారా, నిన్ను బట్టి ఐగుప్తీయులు నన్ను చంపివేస్తారేమో, ఎందుకంటే నీవు నా భార్య అని తెలిస్తే వారు నన్ను ఎక్కడ చంపివేస్తారో. కాబట్టి ఒక మాట ఏంటో తెలుసా, నీవు నా సహోదరివి అని చెప్పు. అమ్మా, ఎలా ఉంది మాట? ఏమండి, ఒప్పుకుంటారా? అమ్మా, ఇలా పిలిస్తే ఒప్పుకుంటారా? మీ యజమానుడు మిమ్మల్ని అక్క అంటే ఒప్పుకుంటారా? ఈమె నా సహోదరి అంటే ఆ మాట ఒప్పుకుంటారా? కానీ అబ్రహాం గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఏమని? అయ్యా, అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవు, నీవు బహు సౌందర్యవంతురాలు, కాబట్టి ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారేమో, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమని. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు
ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అమ్మా చూడండి ఎలాగ ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ ఐగుప్తు దేశములో ప్రవేశించినప్పుడు ఈ యొక్క అబ్రహాము ఈమె నా భార్య అంటే ఈమె ఎక్కడుండేది? ఈమె ఎక్కడుండేది? ఆయన దగ్గరే ఉండేది. కానీ ఫరో సైనికులు వచ్చారు, ఆమెను చూశారు. బహు సౌందర్యవతి అయినటువంటి ఈ శారాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళారటండి? చూడండి, ఫరో ఎదుటికి వెళ్ళారు. ఇంకా మనం గమనించిన వారమైతే అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా చూడండి అమ్మా వినండి మాట. ఎవరిని బట్టి ఈ మేలు కలిగిందట అబ్రహాముకి? శారాను బట్టి అబ్రహాముకి మేలు కలుగుతూ ఉంది. ఫరో ఒంటెలు ఇస్తున్నాడు, గొర్రెలు ఇస్తున్నాడు, పశువులు ఇస్తున్నాడు, దాసులను ఇస్తూ ఉన్నాడు. ఇంత ఆస్తిని అంతటినీ కూడా ఫరోకి ఈ యొక్క అబ్రహాముకి ఇస్తా ఉన్నాడు. అబ్రహాముకి చూడండి వచ్చినటువంటి కరువును బట్టి ఇక్కడ మేలు కలుగుతూ ఉంది. వచ్చినటువంటి కరువును బట్టి ఐగుప్తు దేశములో అబ్రహాముకి మేలు కలుగుతూ ఉంది. కరువు ప్రాంతములోనే ఉంటే ఆయనకు ఒంటెలు వచ్చేటివి కావు. ఆయన ఈ యొక్క దాసులను సంపాదించుకునేవాడు కాదు, ఈ యొక్క గాడిదలను సంపాదించుకునేవాడు కాదు, పశువులను సంపాదించుకునేవాడు కాదు, గొర్రెలను సంపాదించుకునేవాడు కాదు. చూడండి, కరువు వచ్చింది. కరువును బట్టి ఈ ప్రాంతమును విడిచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ప్రాంతములో ఆయనకు మేలు కలుగుతుందే గాని కీడు కలగడం లేదు. కీడు ఎవరికి కలిగిందో తెలుసా అమ్మా? కీడు ఎవరికి కలిగింది? ఇప్పుడు అబ్రహాము గారికి ఏం కలిగిందండి? మేలు కలిగింది. శారాకి మేలే కలిగింది. కీడు ఎవరికి కలిగింది అంటే ఫరోకి కీడు కలిగింది. ఏంటండి? కీడు ఎవరికి కలిగింది? ఫరోకి కీడు కలిగింది. ఎందుకంటే గొర్రెలనిచ్చాడు, ఎట్లనిచ్చాడు, పశువులనిచ్చాడు, ఉన్నటువంటి దాసులనిచ్చాడు, ఆస్తినంతటిని కూడా సమకూర్చాడు అబ్రహాముకి. అయితే ఈయనకు కీడు ఎందుకు కలిగింది అంటే చూడండి, అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినదేమిటి? దానిపై వచ్చినన్ను కూడా చూద్దాం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదనల చేత ఎవరిని బట్టి? అమ్మ వినండి మాటలు. శారాను బట్టి ఫరో ఇంటిలో ఏం కలుగుతూ ఉంది? వేదన కలుగుతూ ఉంది. అయ్యా, ఈ శారా ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంట్లో సరిగ్గా లేదు. ఏమయ్యింది అసలు? ఇంటిలో ఉన్నటువంటి వారికి అందరికీ వేదన కలుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? అసలు ఈ వేదన కలగడానికి గల కారణం ఏంటి అని గ్రహిస్తూ ఉన్నప్పుడు అబ్రహామును పిలిపించాడు. ఎవరిని? అబ్రహామును పిలిపించి, అయితే అప్పుడు ఆ ఫరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు? ఏమండి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలుపలేదు? చూడండి, ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని
పొమ్మని చెప్పెను. అమ్మా చూడండి, మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. వాక్య భాగాలలో కొన్ని మాటలు చూద్దాం. దేవుడు అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతములో కరువు రప్పించడానికి గల కారణము ఏంటండి? ఏమంటారు ఇప్పుడు? ఆయన అబ్రహాము గారు ఉన్నటువంటి ప్రాంతము నుండి, ఉన్న దేశము నుండి, ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి, అయ్యో నేను ఈ ప్రాంతంలో బ్రతకలేకుండా ఉన్నాను, జీవించలేకుండా ఉన్నాను, నాకు సరైనది లేదు, నేను ఎలా బ్రతకాలి అనుకుని ఏ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడో తెలుసా? ఐగుప్తు ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. దేవుడు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి మనలను పంపిస్తూ ఉన్నాడు అంటే ఇది ఒక పరీక్ష. ఇది ఒక పరీక్ష. ఏంటో తెలుసా? ఏ విధమైనటువంటి పరీక్ష అంటే అబ్రహాము గారిని ఉన్న ప్రదేశములో నుండి కరువు రప్పించి పంపిస్తూ ఉన్నాడు. అంటే కరువు అంటే ఇప్పుడు అబ్రహాము గారికి ఏమీ కూడా లేవండి. ఏమైనా ఉన్నాయా అమ్మా? ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకు పశువులు ఉన్నాయి, మనకు గొర్రెలు ఉన్నాయి, మనకు ఒంటెలు ఉన్నాయి, మనకు అనేకమైనటువంటి సమస్తమైన వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. అయితే కరువు వచ్చింది, మన ప్రాంతంలో కరువు వచ్చింది, మన ప్రాంతంలో కరువు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తామండి? కరువు అంటే తినడానికి ఆహారమే లేదనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఒక బియ్యం 1200 ఇచ్చి ఒక బస్తా కొంటున్నాం. అయితే ఇప్పుడు ఇంకా ఈ కరువులో ఇంకా ఎక్కువైంది, 2000 అయిందో 3000 అయిందో. ఏం చేస్తావు? నీ దగ్గర ఆస్తి ఉంది కాబట్టి ఉన్నదవన్నీ కూడా అమ్మి కొనుక్కొని నీవు పోషించబడతావు. అయితే నువ్వు ఎంత పోషించబడుతూ ఉన్నా కూడా నీ ప్రాంతంలో కరువు అనేది తగ్గడం లేదు, కరువు అనేది పెరిగిపోతూ ఉంది. ఆహారమేనంటే ఆహారమే కాదు, త్రాగడానికి నీరు కూడా లేదు. నీ పశువులకు మేత మేయడానికి పచ్చిక బయళ్ళు కూడా లేవు, పచ్చిక బయళ్ళు కూడా లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన ప్రాంతంలోనే చూస్తే పశువులు సమృద్ధిగా ఉండేటివి. ఇప్పుడు ఉన్నాయా? ఏమమ్మా ఇప్పుడున్నాయా పశువులు? చూడండి, అంటే పచ్చిక బయళ్ళు అనేటివి ఉంటే, నీరు అనేది ఉంటే పశు సంపద అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్న ప్రాంతం నుండి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ ప్రాంతంలో ఆయనకు ఏమీ కూడా లేదు, ఏమీ కూడా ఆ ప్రాంతంలో ఆయనకు లేదు. అయితే దేవుడు అబ్రహామా చూడు, నిన్ను నేను పరీక్షిస్తూ ఉన్నాను, నువ్వు ఎలా ఉండగలవు అని దేవుడు చెబుతూ మాట్లాడుతూ ఆయనతో అంటూ ఉన్నాడు, అబ్రహామును పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతానికి నీవు వచ్చావు కదా, ఈ ప్రాంతంలో అమ్మా, ఈ ప్రాంతంలో ఐగుప్తు దేశములో చేరినటువంటి నిన్ను దేవుడు ఎలా పోషిస్తూ ఉన్నాడో చూడు. దేవుడు నీకు ఇస్తూ ఉన్నటివి ఏంటో ఆలోచించు. ఈ కరువు వచ్చిందే, ఈ కరువు ఎందుకో తెలుసా? నిన్ను పరీక్షించడానికి దేవదేవుడు ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే అమ్మ, ఇంకా ఎవరైనా ఉన్నారా కరువు సంభవించి ఉన్నటువంటి ఊరిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అమ్మ చెప్పండి, ఎవరైనా? రూతు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. చాలండి.
అమ్మా, ఉన్నటువంటి ఈ ప్రాంతములో కరువు సంభవించటను బట్టి ఆయన చేస్తూ ఉన్నటువంటి పని ఏంటో తెలుసా? తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. చూడండి, అబ్రహాము గారికి కరువు రావడానికి గల కారణం ఏంటి అంటే, అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? అబ్రహాముకి ఈ ప్రాంతంలోనికి వెళితే సమృద్ధిగా దొరుకుతుందా, దొరకదా? అయితే ఈ ప్రాంతంలోనికి వెళ్ళాడు, ఇక్కడ ఏం దొరుకుతుంది అని దేవుడు అబ్రహామును పరీక్షించాడు. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ నయోమి మనకు కనబడుతూ ఉంది. ఎవరండి ఈమె? నయోమి. వాగ్దాన దేశమును వదిలిపెట్టి, వాగ్దాన భూమిని వదిలిపెట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రదేశమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారండి? మోయాబు దేశానికి వారు వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఈ ప్రాంతంలో బ్రతకడానికి వీలు లేకుండా ఉంది. ఈ ప్రాంతంలో జీవించడానికి వీలు లేకుండా ఉంది. ఈ ప్రాంతంలో మేము ఎలాగా బ్రతకం అని తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. అయితే మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు కొంతకాలానికి తన 2 కుమారులకు వివాహం చేశాడు. వివాహము చేసినటువంటి విధానంలో కొంతకాలానికి తండ్రి చనిపోయాడు. తండ్రి మాత్రమే కాదు, తన 2 కుమారులు కూడా చనిపోయారు. మిగిలింది ఎవరో తెలుసా? ఈ ప్రాంతము నుండి వెళ్ళినటువంటి నయోమి ఒక్కటే మిగిలింది. ఎవరండి? చూడండి, ఈ ప్రాంతము నుండి వెళ్ళినటువంటి వాగ్దాన భూమి నుండి, బెత్లెహేము ప్రాంతము నుండి వెళ్ళినటువంటి ఒకే ఒక్క స్త్రీ యొక్క నయోమి మాత్రమే మిగిలింది. తన యొక్క కోడన్లు మాత్రమే ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు ఈమె? అమ్మా, ఏం చేయగలదండి ఇప్పుడు? కరువు ఎందుకు వచ్చింది అంటే వాక్యం చెబుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10-12 వచనాలు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. చూడండి, ఈ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుడు తెలియచేస్తున్న మాటలు. అయ్యా, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. అమ్మా, ఎలాంటి వారటండి? ఈ జనులు తమ కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. వీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇటు అటు అటు ఇటు. ఈ ప్రాంతంలో కరువు వచ్చిందంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో కరువు వస్తే ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు చెప్పాడు కదా, నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి దేశం ఉంది. ఈ దేశాన్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్తారు? అవండి, చూడండి, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. దేవుడు ఏం చేయట్లేదండి వారిని? వీరు నా ప్రజలు, వీరు నా జనులు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా జనము. వీరికి కరువు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వీరిని నేను పరీక్షించడానికి కరువును రప్పిస్తూ ఉన్నాను. వీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతారా? ఈ ప్రాంతములోనే ఉండి దేవునిని వేడుకుంటారా? ఏమండి, దేవుడు అంగీకరించట్లేదండి. కొంతమంది ఉంటారు ఒక్క చోట పని చేయలేరు. కొంతమంది ఒక్క చోట పని చేయలేరు. ఈ ప్రాంతం ఇక్కడ నుండి ఇంకొక పని నిమిత్తం వెళ్తారు, అక్కడి నుండి ఆ ప్రాంతానికి వెళ్తారు, అక్కడి నుండి ఇంకొక ప్రాంతం, అన్నీ ఇటు అటు తిరుగుతూ ఉంటారే కానీ ఏ ప్రాంతంలో కూడా స్థిరంగా ఉండి ఒక పని మీద జీవించలేడు. చివరికి ఏ పని లేకుండా
అయిపోతారు. అమ్మా, అవునా కదా? వాక్య భాగాలలో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడండి ఈ వచనాల్లో, అయ్యా ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఏమంటున్నాడండి? దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, ఎందుకు దేవుడు చెబుతున్న మాట, ఈ మాట శ్రద్ధగా వినండి అమ్మా, మీరందరూ ఆలకించండి. ఏంటో తెలుసా? అటు ఇటు తిరుగులాడే వారిని, పాపము చేసేటువంటి వారిని దేవుడు అంగీకరించట్లేదు. దేవుడు అంగీకరించట్లేదు. అయ్యా, వారి కొరకు ఎవరైనా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు వారి కొరకు ప్రార్థన చేయకండి. వారి కొరకు మీరు ప్రార్థన చేయకండి, చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను అంటున్నాడండి. అయ్యా, వారు ఉపవాసం ఉండి మొరపెడుతూ ఉన్నారా? అయినా కూడా నేను వారి మొరను వినను. అంతేనా? వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. ఎందుకు వీరికి కరువు సంభవించడానికి గల కారణము ఏంటి అంటే, తమ ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్నవారు వీరు. ఏమండి, ఇక్కడ ఇష్టము లేకపోతే ఇంకొక చోటకి, అక్కడ ఇష్టము లేకపోతే ఇంకొక చోటకి, ఈ ప్రాంతములో కాకపోతే ఇంకొక ప్రాంతంలో స్థిరత్వము అనేది వారికి ఉండదు. దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా, ఇశ్రాయేలీయులైనటువంటి వారికి కరువు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? స్థిరత్వము అనేది వారిలో లేదు. చూడండి, ఈ నయోమికి ఈ కరువు రావడానికి గల కారణం ఏంటి? ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళింది. ఎందుకు? ఆ ప్రాంతములో మంచిగా బ్రతకచ్చు, ఆ ప్రాంతములో ఆహారము దొరుకుద్ది, ఆ ప్రాంతములో సమృద్ధి దొరుకుద్ది, ఆ ప్రాంతములో కావలసినవన్నీ కూడా దొరుకుతాయి అనుకుని తన ఇద్దరి కుమారులకు కూడా వివాహం చేసి చక్కగా ఇది మన ఫ్యామిలీ అనుకుంటూ ఉంది. ఆ టైంలో తన భర్త చనిపోయాడండి. కొంతకాలానికి తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? నయోమి ఒంటరిదైపోయింది. నయోమి ఒంటరిదైపోయి ఇప్పుడు అనుకుంటూ ఉంది, అరే, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాను? నా ఇష్ట ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ కరువుని నేను అనుభవిస్తూ ఉన్నా. అమ్మా, నా ఇష్ట ప్రకారం నేను ఇక్కడికి వచ్చేసా, నా భర్త ఇష్ట ప్రకారము ఇక్కడికి వచ్చేసాం. దేవుడు వాగ్దానము చేశాడు, వాగ్దాన దేశమును విడిచిపెట్టద్దన్నాడు, వాగ్దాన ప్రాంతాన్ని విడిచిపెట్టద్దన్నాడు. కరువు వచ్చిందా? ప్రార్థించమన్నాడు. కరువు వచ్చిందా? దేవునికి మొరపెట్టమన్నాడు. కరువు వచ్చిందా? దేవుని యొక్క సన్నిధానములో ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నాడు. ఇవి ఏవి కూడా నేను చేయక నా భర్త మాట విని నా భర్త వెనక నేను ఈ ప్రాంతానికి వచ్చానే, ఈ అన్య దేశములోనికి వచ్చానే. ఈ అన్య దేశములో మేము పడుతున్న ఈ వేదన ఏ పాటిది? అవండి, చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్న మాటలో, అమ్మా, కరువు ఎందుకు వస్తుందటండి? ఇష్ట ప్రకారము జీవించేటువంటి వారి పట్ల కరువు అనేది సంభవిస్తుంది. చెప్పండి, ఎట్లాగా వస్తుంది? మీరందరూ చెప్పాలి, ఎలాగ వస్తుందండి? తమ ఇష్ట ప్రకారము జీవించడాన్ని బట్టి కరువు సంభవిస్తుంది. అంతేకాకుండా దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి వచనములో మనం చూస్తే కరువు కాలమున జరిగిన దానిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇది. చూడండి, 4వ వచనములో, దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలో కప్పుకొనుచున్నారు. అమ్మా, ఏం చేస్తున్నారట? చూడండి, నెత్తిన గొడ్డేసుకుంటారు అంటారు. చూడండి,
ఇక్కడ జరుగుతూ ఉన్నది అదే. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారటండి? సిగ్గుపడి చూడండి, సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. ఎందుకో తెలుసా? దేశంలో ఏమీ లేదండి, వర్షం కురవడం లేదు, కరువు అండి. తమ ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు వీరి కాళ్ళు ఒక్క చోట నిలబడినప్పుడు దేవుడు చేస్తూ ఉన్నటువంటి పని, వీరి యొక్క మొరను నేను ఆలకించట్లేదు, వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినను నేను వీరి ప్రార్థనను వినడం లేదు. అయ్యా, మీరు కూడా వీరి గురించి ప్రార్థన చేయకండి. ఎందుకో తెలుసా? వీరు దేవుని ఇష్ట ప్రకారం జీవించట్లేదు, తమ ఇష్ట ప్రకారం వారు జీవిస్తున్నారు. ఏమండి? తమ ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్నారు. ఈ లోకములో ధనవంతుడున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానాన్ని చెబుతూ అంటున్నాడు, ఈ లోకములో ధనవంతుడు తనకు వచ్చినటువంటి ధాన్యాన్ని చూసి మురిసిపోయాడు. తన ప్రాణంతో అంటున్నాడట, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటున్నాడు. దేనితో? తన ప్రాణముతో అనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? విస్తారమైనటువంటి పంట, విస్తారమైనటువంటి ధాన్యం ఉన్నటువంటి కొట్లను కొట్టివేసి కొత్త కొట్లను నిర్మించాడు. ఎందుకు? ధాన్యాన్ని సమకూర్చడానికి. నేను కాదు, నా తరతరముల వారు తిన్నను కూడా తరగనటువంటి ఆస్తి నాకుంది అనుకుంటున్నాడు. అయితే దేవదేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నీ ఆస్తి ఎవరిదగును? ఏమండి? ఎవరిదవుతుంది? వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఎప్పుడు కూడా ఎవరము కూడా మన ఇష్ట ప్రకారము జీవించే వారముగా ఉండకూడదు. ఏమండి? మన పట్ల ఎవరి ఇష్టం సాగాలి? దేవుని ఇష్టం సాగాలి. ఇంకా మనం గమనించిన వారమైతే ఒక్కొక్కసారి కరువులో మనలను పరీక్షించడానికి కరువు వస్తుంది. ఒకసారి కరువులో ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉండటాన్ని బట్టి కరువులు సంభవిస్తాయి. ఇంకొకసారి కరువులు దేనిని బట్టి సంభవిస్తాయి అంటే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపమును విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను గమనిస్తే కరువు దేనిని బట్టి సంభవిస్తూ ఉంది? అమ్మా, ఈ మాటను చూడండి. కరువు దేనిని బట్టి సంభవిస్తూ ఉంది అంటే, ఈ 35వ వచనములో దేవదేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా. ఏంటండి? ఏం జరిగింది? ఎందుకు లేదండి వర్షం? ఎవరు చేశారు పాపం? నీకు విరోధముగా ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపమును బట్టి ఈ కరువు సంభవిస్తూ ఉంది. ఈ దేశములో వర్షం రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వీరు చేసిన పాపము, చేసినటువంటి
పాపము. నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా, అయ్యా నీవు ఇలాగు చేస్తే ఈ జనులైనటువంటి వారు నీకు మొరపెట్టుకుంటారయ్యా, నీ తట్టు తిరుగుతారయ్యా, నీకు ప్రార్థన చేస్తారయ్యా. అంతేకాకుండా వారు తమ పాపములను ఒప్పుకుంటారయ్యా. ఏం చెయ్యి? దేవా, మా ప్రాంతమునకు కరువు రప్పించు. ఏంటండి? మా ప్రాంతానికి ఏం రప్పించు? కరువు రప్పించు. ఎందుకు? ఈ కరువులో ఈ జనులు ఎవరి వైపు తిరుగుతారు? నీ వైపు తిరుగుతారు. ఈ కరువులో ఈ జనులు తమ పాపములను ఒప్పుకుంటారు. ఈ శ్రమలో వారు నీకు మొరపెట్టుకునేవారుగా ఉంటారు. వారు చెప్తూ ఉన్నటువంటి మాట, అయ్యా పాపమును బట్టి కరువు సంభవిస్తుంది, బాగుంది. అయితే ఈ శ్రమలలో వారు నీకు మొరపెట్టినప్పుడు, వారు నీకు ప్రార్థన చేసినప్పుడు, వారు నీ యొక్క సన్నిధానములో తమ పాపములను ఒప్పుకున్నప్పుడు నీవు వారిని క్షమించి నీ యొక్క ఆకాశ వాకిళ్లను విప్పి వర్షమును కురిపించు ప్రభువా. అమ్మా, దీనిని బట్టి గమనించండి, పాపమును బట్టి ఏమొస్తుంది? చెప్పండి. దేనిని బట్టి? పాపమును బట్టి కరువు సంభవిస్తుంది. ఇంకా గమనించిన వారమైతే లేవియా కాండములో 26వ అధ్యాయం 25-26 వచనాలు. మీ మీదకి ఖడ్గమును రప్పించెదను, మీ మీదకి ఖడ్గము రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగించబడుదురు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారము మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. అమ్మా, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాటలయ్యా, ఇదిగో మీకు వచ్చేటువంటి కరువు ఎలాంటిది అంటే, ఈ కరువు రావడానికి గల కారణం ఏంటి అంటే, మీరు నా మాట వినకపోవడాన్ని బట్టి ఈ యొక్క కరువు మీకు సంభవిస్తూ ఉంది అని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 28-15 వచనాల్లో కూడా మనం చూస్తే ఆయన అంటాడు, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు అమ్మా ఏం సంభవిస్తాయట? ఆశీర్వాదాలా, శాపాలా? ఎప్పుడండి శాపాలు? చెప్పండి, మీరందరూ చెప్పాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను నీవు అనుసరించి నడచకుండా ఉన్న ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. దేవుడు చెబుతున్నాడు, అయ్యా దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం కలుగుద్ది. దేవుని మాట వింటే నీవు తృప్తిగా జీవిస్తావు. దేవుని మాట వింటే కరువు అనేది సంభవించదు. దేవుని మాట వింటే ఆరోగ్యంగా జీవిస్తావు. దేవుని మాట వింటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 23వ వచనంలో ఆయన అంటాడండి, నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. అంటే పైన ఆకాశం మండుద్ది, కింద నేల కాలుద్ది. కరువు అండి. వాక్య భాగాలలో చెబుతున్న మాటలు 24వ వచనంలో, యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగిగాను చేయను, నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మీదకి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉన్న మాట, అయ్యా దేవుని మాట వినకపోతే కరువు సంభవిస్తుందయ్యా. చూడండి, కరువు మనలను పరీక్షించడానికి వస్తుంది. కరువు తమ ఇష్ట ప్రకారము జీవించుటను బట్టి కరువు సంభవిస్తుంది. కరువు పాపమును బట్టి కరువు సంభవిస్తుంది. 4వదిగా కరువు
దేవుని మాటను వినకపోవడాన్ని బట్టి కరువు సంభవిస్తుంది. చూడండి, ఇంకా మనం గమనిస్తే 53వ వచనములో కూడా అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును. అమ్మా, ఏంటండి ఎంత భయంకరమైన కరువు ఇది! ఏంటండి, కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ వ్రాయబడిన మాట మీరు చదివారా? అసలు విన్నారా? ఏంటండి ఈ మాట? నీ కుమారుల మాంసమును నీవు అంటే బిడ్డలను వండుకొని తింటున్నారండి. ఎంత కరువు చూడండి. అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు. ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి యందు మిమ్మల్ని ఇరుకుపరుచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలినదేమీ ఉండదు. అయ్యా, మీకు సంభవించినటువంటి కరువును బట్టి మీరు చేస్తూ ఉన్న పని ఏంటో తెలుసా? మనిషిని చంపుకుని తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటండి? దేవుని మాటను వినకపోవటను బట్టి కలిగేటువంటి కరువులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వదిగా చూద్దాం. 5వదిగా 4 విషయాలు గమనించాం. అమ్మా, ఒకటి ఏంటండి? కరువు ఎందుకు సంభవిస్తుంది? అబ్రహాము గారిని పరీక్షించడానికి కరువు సంభవించింది. 2వదిగా అమ్మా, తమ ఇష్ట ప్రకారము జీవించు వారికి కరువు సంభవిస్తుంది. అలా ఉన్నామేమో. 3వదిగా పాపము చేయుటను బట్టి కరువు సంభవిస్తుంది. ఇంకా గమనించిన వారమైతే దేవుని మాటలు వినకపోవటను బట్టి కరువు సంభవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం గమనిస్తే 5వదిగా కీర్తనాకారుడు రాస్తూ 105వ కీర్తన 16వ వచనం, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. చూడండి, 14వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను. కరువు ఎందుకు వస్తుందో తెలుసా అమ్మా? కరువు ఎందుకు వస్తుందో తెలుసా? ఈ కరువు రావడానికి గల కారణం ఏంటి అంటే, అయ్యా, అభిషేకించినటువంటి దైవ సేవకులకు కీడు చేసేటువంటి వారు ఉంటారు. ఎవరికి? దైవ సేవకులకు, అభిషేకించబడినటువంటి వారికి ఎవరైతే కీడు చేస్తారో వారి మీదకి ఏమొస్తుందటండి? కరువు సంభవిస్తుంది. అమ్మా, సౌలు గారిని మనం గమనిస్తే దావీదు సౌలుని చంపేటువంటి సమయం వచ్చినా కూడా సౌలు గారిని చంపలేదండి. ఇదిగో నిన్ను చంపడం నాకు పెద్ద సమయం పట్టదు, ఇదిగో నీవు పండుకుని ఉన్నప్పుడు నీ యొక్క వస్త్రపు చెంగును నేను కోశాను అని పంపించాడు. ఎందుకు సౌలుని చంపుటకు ఇష్టపడలేదో తెలుసా? సౌలు మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. చూడండి, వాక్య భాగంలో చెప్పబడుతున్న మాట, కరువు రావడానికి గల కారణమయ్యా ఏంటో తెలుసా? కరువు ఎందుకు వస్తుందో తెలుసా? దైవ సేవకులకు కీడు చేసినప్పుడు, అభిషేక్తులను దూషణకరముగా మాట్లాడినప్పుడు, హింస అనేది కలిగినప్పుడు ఆ ప్రాంతంలో కరువు అనేది సంభవిస్తుంది. దేవదేవుడు చెబుతున్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈ కరువు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అమ్మా? కరువు ఎందుకు సంభవిస్తుందో నేర్చుకున్నాం. ఎందుకు సంభవిస్తుందండి కరువు? అమ్మా, శ్రమ ఎందుకు కలుగుద్ది? బాధలు ఎందుకు కలుగుతాయి? ఇబ్బందులు ఎందుకు కలుగుతాయి అంటే వాక్యం చెబుతూ ఉంది,
ఒక్కొక్కసారి నిన్ను పరీక్షించడానికి ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి దేవుని మాటలు నీవు వినకుండా ఉన్నప్పుడు ఇవి వస్తాయి. ఒక్కొక్కసారి నీవు పాపము చేసినప్పుడు ఇవి వస్తాయి. ఒక్కొక్కసారి నీ ఇష్ట ప్రకారము నీవు జీవిస్తూ ఉన్నప్పుడు ఇవి వస్తాయి. ఒక్కొక్కసారి దైవ సేవకులను దూషించినప్పుడు, వారికి కీడు చేసినప్పుడు, వారికి ఇబ్బంది కలిగించినప్పుడు నీ మీదకి కీడు అనేది కలుగుతుంది. అయితే అయ్యా, ఈ కరువు ప్రాంతములో కూడా మేము పోషించబడాలి అంటే ఏం చేయాలయ్యా? ఎలా ఉండాలి? ఏ విధంగా జీవించాలి అంటే వాక్య భాగాలలో 2 మాటలు ఉన్నాయండి. చూడండి, మొదటిగా మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు. రాజుల 2వ గ్రంథం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారి మాటలను మనం గమనిస్తే 5-6 వచనాలు. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేదని చెప్పాను. చూడండి, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడి గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక. ఇది చూడండి, దీనికంటే ముందు మనం గమనిస్తే వాక్య భాగాలలో మనం చూస్తే అమ్మ కరువు ప్రాంతంలో పోషించబడుతూ ఉన్నటువంటి స్త్రీ, కరువు సమయాలలో పోషించబడుతూ ఉన్నటువంటి స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ వాక్య భాగాలలో చెప్పబడిన మాట 2వ వచనములో ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకు ఆమె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ. చూడండి, నీ ఇంట్లో ఏమున్నదో చెప్పు అంటే నూనె కుండ తప్ప ఏమీ లేదయా అన్నప్పుడు అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరినీ కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనము అంటే. అమ్మ ఏం చేయాలి? అమ్మ అర్థమవుతుందా ఈ వచనాలు? ఎలీషా గారు ఒకానొక సందర్భములో ఈ ప్రాంతములో ఉండి చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసాయా? శిష్యులలో ఒకని భార్య, ప్రవక్తల శిష్యులలో నేను ఒకని భార్యనయ్యా. నీ దాసుడినైన నా పెనిమిటి చనిపోయాడు. అయితే అతడు నీ యందు భయభక్తులు గలవాడు. ఎలాంటి వాడండి? నీ యందు భయభక్తులు గలవాడై ఉన్నాడని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నారు. ఏమండి, ఎలీషా గారి దగ్గరికి, ప్రవక్త దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా భర్త చనిపోయాడు, నా భర్త ఎవరు అంటే నీ శిష్యుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చనిపోయాడయా. ఇప్పుడు నా భర్త ఉంటే నాకు ఈ శ్రమ వచ్చేది కాదు. అప్పుల వారందరూ కూడా వచ్చి నా 2 కుమారులను తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలయ్యా అని ఎక్కడికి వచ్చిందో తెలుసా? అమ్మా ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గరకు వచ్చింది. ఏమండి, అప్పు కావాలి, సొమ్ము కావాలి. ప్రవక్త దగ్గరికి వెళ్తే అప్పు దొరుకుద్దా? సొమ్ము దొరుకుద్దా? ఏమండి, దొరుకుతుందా? దొరకదా?
ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ కూడా వచ్చున్నారండి. తన 2 కుమారులను తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు తన రక్త సంబంధికుల దగ్గరకో బంధువుల దగ్గరకో ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఏం చేయాలి? సొమ్మును తెచ్చి వారికి ఇచ్చి తన బిడ్డలను విడిపించుకోవాలి. కానీ ఈమె చేస్తూ ఉన్న పని ఏంటండి? తన ఇంటిలో కరువు వచ్చింది. తన ఇంటిలో ఉన్నటువంటి కరువు ఎలాంటిది అంటే తన బిడ్డలు కూడా తన దగ్గర లేకుండా వెళ్ళిపోయేటువంటి కరువు వచ్చింది. ఇంత అప్పుల బాధ వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈమె ఎక్కడికి వెళ్ళాలా? ప్రవక్త గారి దగ్గరకు వెళ్ళి ప్రవక్తకి మొరపెట్టుకుంటూ ఉంది, అయ్యా మేము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారము కాబట్టి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాము. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, అమ్మా నీ ఇంటిలో ఏముంది? అయ్యా నా ఇంట్లో ఏం కూడా లేవయ్యా, ఉన్నటువంటిది ఒక నూనె కుండ తప్ప ఇక ఏమీ కూడా లేదయ్యా అంటే ఆమె చెబుతూ ఉంది. అతడు ఏం చెబుతూ ఉన్నాడంటే, అమ్మా నీవు వెళ్ళు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి పాత్రలన్నిటినీ కూడా అప్పుగా తెచ్చుకో, ఎరువుకి తెచ్చుకో అని వీటన్నిటినీ కూడా తీసుకుని రాగా ప్రవక్త మాట ఎప్పుడైతే వినిందో, అమ్మా ఏమైందో తెలుసా? ఆ తన ఇంట్లంతటిలో కూడా నూనె ఎన్ని పాత్రలు అయితే ఉన్నాయో అన్ని పాత్రల్లో నూనెతో నింపబడ్డాయి. ప్రవక్త అంటున్నాడు, ఇదిగో ఈ నూనె అమ్మి నీ అప్పుని తీర్చుకో. ఏమండి? ఈ నూనెను అమ్మి నీ అప్పుని తీర్చుకో. చూడండి, దేవుడు చేసేటువంటి అద్భుతం, దేవుడు చేసేటువంటి మేలు, దేవుడు చేసేటువంటి ఉపకారం ఎలా ఉంటుందో తెలుసా? కరువు సమయములో, సమస్యలలో, ఇబ్బందులలో దేవుని మాట నీవు వినేవాడవైతే ఆయన ఎలాగైనా నీకున్నటువంటి సమస్యను తీసివేస్తాడండి. ఎలాగైనా తీసివేస్తాడు. ఆమె అనుకునిందా? ఆమె ఏమైనా అనుకునిందా? ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా అనుకున్నారా? ఏంటయ్యా ఈ నూనెని తీసుకుని రమ్మంటున్నావు, ఏం చేస్తావయ్యా అనుకునిందా? ఏమనుకోలా. ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నీవు వెళ్ళి నీ ప్రక్కింటి వారి దగ్గరికి వెళ్ళు, నీకు తెలిసిన వారింటి దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి వారింటిలో ఉన్నటువంటి పాత్రలను నీవు తెచ్చుకో అన్నప్పుడు ప్రతి ఒక్క పాత్ర నిండా నూనె నింపబడింది. కేవలం దీనికి కారణం ఏంటో తెలుసా? దైవజనుని మాటను విని చెప్పిన పని చేసిందండి. దేవుని మాటను వినేవారంగా మనం ఉంటే మనకు ఏ సమస్య అయినా కూడా మనలను జీవింప చేయగలిగిన దేవుడు, పోషించగలిగిన దేవుడు. అప్పుల బాధల్లో నుండి రుణములను బాపునది నీ పాద సన్నిధి. కాబట్టి ఆయన సన్నిధానములో ఇలాగున మనం జీవించాలి. చూడండి, చివరిగా ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రకారము అమ్మా చూడండి, ఇక్కడ అద్భుతం చేసిందేమో ఏలియా, అక్కడ చేసిందేమో ఎలీషా. రెండు కూడా కరువు టైమే. రెండు కూడా ఎలాంటివండి? ఆ టైం ఎలాంటిది? కరువు. ఆ టైం కరువు ప్రాంతం, అది కరువు సమయం. అది ఈ టైంలో ఆమె కూడా చేసినటువంటి పని ఏంటో తెలుసా? అమ్మా నీ ఇంటిలో ఏమున్నాయి? తొట్టెలో అయ్యా కొంచెం పిండి ఉందయ్యా అన్నప్పుడు నీవు వెళ్ళి మొదట నాకు రొట్టెను చేసుకురా. ఈరోజు తింటే రేపుడు తింటే ఇక మాము తినడానికి కూడా మా ఇంటిలో పిండి లేదు, నూనె లేదు. అయితే నువ్వేమంటున్నావు? వెళ్ళి రొట్టెను చేసుకుని రమ్మంటున్నావు. అమ్మా మన దగ్గర ఉన్నా కూడా మనం పొరుగు వారికి పెడతామా? ఏమండి? మన దగ్గర ఉన్నా కానీ ఒక ఇప్పుడే అయిపోయాయి అంటాం. అమ్మా చెప్పే మాటలు ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, మన ఇంట్లో ఉంటాయి. మనం చుట్టూ అడిగేటివి ఏంటి? ఎక్కువగా ఏదైనా కత్తి అడుగుతారు. ఏం అడుగుతారండి? కత్తి. మా చెట్లు పెరిగిపోయాయి, కత్తి ఇవ్వండి అంటే లేదని ఎవరు తీసుకెళ్ళారు ఇంతవరకు ఇవ్వలేదంటారు. ఇంకా ఏదైనా గుణపం అడిగారు అనుకోండి, ఎవరైనా ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? అమ్మా ఎవరు కూడా మన ఇంట్లో ఉంటాయి కానీ ఇవ్వడానికి మనసు రాదు. కానీ
కరువు ప్రాంతం, అది కరువు టైం. ఈరోజు తింటే రేపటికి ఒక రొట్టె ఉంటుంది. ఈరోజు తిన్నామంటే రేపటికి ఒక రొట్టె ఉంటుంది, అంతే. రేపటి తిన్నామంటే ఎల్లుండి మరణించాల్సిందే. అయితే ప్రవక్త మాట విని వెళ్ళి రొట్టె చేసుకుని మొదట తన బిడ్డకు కూడా పెట్టలా. ఎవరికి తీసుకొచ్చి పెట్టింది? ప్రవక్త గారికి పెట్టింది. ఎప్పుడైతే ప్రవక్త మాట విని చెప్పిన పని చేసిందో ఆ దినము నుండి కరువు తీరిపోయేంత వరకు ఆమె తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. ఇది దేవుడు చేసేటువంటి అద్భుతాలు ఇలా ఉంటాయి. ఆయన ఎలాగైనా పోషించగలడు. కాకుల చేత ఆహారాన్ని తెప్పించి పోషించగలడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి పోషించగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలాగైనా పోషిస్తాడు. కేవలం ఏం చేయాలో తెలుసా? ఆయన మాట మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అలాగున జీవించు భాగ్యం దేవుడు మనందరికి కూడా దయచేయాలి. 5 మాటలు నేర్చుకున్నాం. అమ్మా, కరువు ఎందుకు సంభవిస్తుందండి? ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి, కరువు ఎందుకు సంభవిస్తుంది? కొన్ని సందర్భాలలో నిన్ను పరీక్షించడానికి కరువు సంభవిస్తుంది. కొన్ని సందర్భాలలో నీవు చేసిన పాపమును బట్టి కరువు సంభవిస్తుంది. కొన్ని సందర్భాలలో మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే కరువు సంభవిస్తుంది. కొన్ని సందర్భాలలో దేవుని మాటను వినకపోతే కరువు సంభవిస్తుంది. కొన్ని సందర్భాలలో పాపమును బట్టి కరువు సంభవిస్తుంది. కరువులో కూడా నీవు పోషించబడాలి అంటే దేవుని మాట, దైవజనుని మాట నీవు విని ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన నిన్ను ప్రతి సమయంలో కూడా పోషిస్తాడు. అలాగున పోషించబడు భాగ్యము దేవుడు మనెల్లరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. వాక్యములో ఉన్న సంగతులను మాకు తెలియచేశారు, అందును బట్టి నీకు వందనాలు. విని ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మా వినికిడిలో నాటింపు చేసి ఫలింపు చేయమని, అయ్యా ఏ సమయములోనైనా మిమ్మల్ని విడువక మీ వైపు తిరిగి నైనా మిమ్మల్ని గణపరిచే వారమగుండు భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.